నమస్కారం. ఈరోజు మనం జూన్ 12, 2025న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం AI-171 గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, అది నిజంగా చాలా పెద్ద విషయం. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఫ్లైట్ అది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఊహించినది కదా? నిజమే, చాలా ఘోరమైన ప్రమాదం. అంటే విమానంలో 242 మంది ఉంటే 241 మంది చనిపోయారు. కింద నేల మీద కూడా ఆ 38 మందికి పైగా మరణించారు. అబ్బా! 1996 చర్కీ దాద్రి ప్రమాదం తర్వాత మన దేశంలో ఇంత పెద్ద విమాన ప్రమాదం ఇదే అంటున్నారు. అవును, అంతేకాదు, బోయింగ్ 787 చరిత్రలోనే ఇది మొదటి ప్రాణాంతక ప్రమాదం అవ్వడం కూడా గమనించాల్సిన విషయం. ఇంత తీవ్రమైన విషాదంలో ఒక నమ్మలేని విషయమేంటంటే ఒకే ఒక్క వ్యక్తి బ్రతికి బయటపడ్డాడు. అవును, ఆ వీడియో చూసారా? కాలిపోతున్న శకలాల మధ్యలోంచి ప్రశాంతంగా నడుస్తూ ఫోన్లో మాట్లాడుతూ. అదే, ఆ వీడియో వైరల్ అయ్యింది కదా. అసలు ఎలా సాధ్యం అనిపిస్తుంది? ఈ సంఘటన గురించి, దర్యాప్తు ఎలా జరుగుతోంది అనే దాని గురించి, అంటే మనకు అందుబాటులో ఉన్న వార్తలు, వికీపీడియా, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా కొంచెం వివరంగా చర్చిద్దాం. సరే, మన ఉద్దేశ్యం కూడా అదే. అంటే అసలు ఏం జరిగింది, ఆ బ్రతికి బయటపడ్డ వ్యక్తి కథ ఏంటి, ప్రమాద కారణాలపై ఏం తేలుతోంది, ఇలాంటి ముఖ్యమైన విషయాలు అర్థం చేసుకోవడం. కరెక్ట్. సరే, ముందుగా ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి గురించి చెప్పండి కొంచెం. అతని పేరు విశ్వాస్ కుమార్ రమేష్, 40 ఏళ్లు, బ్రిటిష్ జాతీయుడు. అతను కూర్చున్న సీటు 11A, అంటే ఎగ్జిట్ రో. ఎగ్జిట్ రో. ఓ, అందుకేనా స్వల్ప గాయాలతో బయటపడ్డాడంటున్నారు? ఆ వీడియోలో కూడా చాలా ప్రశాంతంగా కనిపించాడు. అంత పెద్ద ప్రమాదంలో ఇది ఎలా? అదే అందర్నీ ఆశ్చర్యపరిచింది. నిపుణులు ఏమంటున్నారంటే అతను కూర్చున్న ఎగ్జిట్ రో సీటే కీలకమయ్యుండొచ్చు అని. విమానం కింద పడి ముక్కలైనప్పుడు బహుశా అతను ఉన్న భాగం ప్రధాన మంటల నుంచి కొంచెం దూరంగా తక్కువ ఇంపాక్ట్తో విడిపోయుండొచ్చు. అంటే అది పూర్తిగా అదృష్టం అంటారా? ప్రస్తుతానికి అలాగే అనిపిస్తోంది. ఖచ్చితంగా అద్భుతమే అది. మరి దర్యాప్తు సంగతి? బ్లాక్ బాక్సులు లాంటి దొరికాయా? దొరికాయి. దర్యాప్తు బృందాలు వెంటనే పని మొదలుపెట్టాయి. 2 బ్లాక్ బాక్సులు, అంటే ఫ్లైట్ డేటా రికార్డర్ FDR, కాక్పిట్ వాయిస్ రికార్డర్ CVR, రెండూ స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఏమైనా ముఖ్యమైన సమాచారం దొరికిందా ప్రాథమికంగా? ప్రాథమిక విశ్లేషణలో ఒక విషయం తెలిసింది. CVRలో, అంటే పైలట్ల సంభాషణల్లో, విమానం కూలిపోవడానికి చివరి 36 సెకండ్లలో మేడే, నో పవర్ అన్న మెసేజ్ రికార్డయింది. నో పవర్ అంటే ఏంటి? 2 ఇంజన్లు ఆగిపోయాయా ఒకేసారి? అదే అనుమానం వస్తోంది. నో పవర్ అంటే 2 ఇంజన్లు దాదాపు ఒకేసారి ఫెయిల్ అయి ఉండొచ్చని బలమైన సూచనాది. ఇది చాలా